హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లెగ్ జాయింట్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి తీసుకున్న 4 లెగ్ పీసులు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పచ్చికారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. లెగ్ పీసులు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మసాలా అంతా లోపలికి బాగా పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న లెగ్ పీసులకి మొత్తం కలిసేలాగా బాగా పట్టించాలి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా మొత్తం లోపలికి కూడా పడుతుంది. ఈ విధంగా లోపలికి కూడా ఇదంతా వెళ్ళేటట్టు పట్టించాలి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని 2 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక లెగ్ పీస్ని ఒకటొకటిగా వేసుకుని చక్కగా కాలనిద్దాం. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుని రెండో వైపు కూడా చక్కగా స్టవ్ సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి. ఇలా అయితే ముక్క లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇంకా వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలిన 2 కూడా సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకవైపు కాలింది, ఇంకా రెండో వైపుకి తిప్పుకుందాం. రెండో వైపు కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకా వీటిని తీసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.